ఓ రోజున ఇష్టం లేని ప్రయాణం శిష్యులు చేస్తున్నారు. ప్రభు బలవంత పెట్టారు, మీరు వెళ్ళాలి అని. వారి ఇష్టం లేని ప్రయాణం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వారు ప్రభుతో ఉండాలి అనుకున్నారు. రెండవది, ఇప్పుడు ప్రయాణం చేస్తే క్షేమం కాదని వారికి తెలుసు. అయినను ప్రభు మాటకు వారు విధేయత చూపి వారి ప్రయాణమై ధోనిలో వెళుతున్నారు. బైబిల్ అంటుంది, వారు వెళ్ళుచు ఉండగా అలల చేత వారి ప్రయాణం చేస్తున్న ఆ ధోని కొట్టబడింది. మునిగిపోతామనే ప్రమాదములో ఉండి తప్పింపబడలేక ఒక్కొక్కరు గుండెలను చేతులు పట్టుకుని భయపడిపోతున్నప్పుడు యేసు కొండ మీద నుండి ఆ దృశ్యాన్ని చూస్తూ ఆయన వేగమే నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. వినాలా మాట. ఆయన వచ్చిన వెంటనే లేఖనం మాట్లాడుతున్న సత్యాన్ని గమనించండి. ఆయన భూతం అని అందరూ భయపడ్డారు. ప్రభు అన్నారు, నేనే. వెంటనే పేతురు అడుగుతున్నాడు, మీరే అయితే నేనును మీ వలె నీళ్ల మీద నడుచుటకు నాకు సెలవివ్వండి. ప్రభు అన్నారు, రా పేతురు. వెంటనే పేతురు లేచి ధోనిలో నుండి చెప్పండి నీటి మీద నడవనారంభించాడు. అతడు నీటి మీద నడుచుచూ ఉన్నప్పుడు ఆకస్మికంగా మళ్ళీ అలలను గాలులను రేగగా వాటిని చూసిన వాడు, వింటున్నారా, ఇప్పటి వరకు ధోనిలో ఏది అతన్ని భయపెడుతూ ఉందో అదే, వింటున్నారా, ఇప్పుడు సముద్రం మీద నడుచుచున్నప్పుడు సూపర్ న్యాచురల్ రీమ్లో అతడు నడుచుచున్నప్పుడు అతను భయపెట్టిన వెంటనే లేఖనం అంటుంది, వాడు వెంటనే మునిగిపోసాగాడు. వినాల మాట. రమ్మన్న వారు ప్రభు కాదా? రమ్మన్న దేవుని మాట గొప్పది కాదా? అతడు అలల మీద కాదు కదా, ప్రభు మాట మీద కదా నడుస్తున్నాడు. వినాలి, అంతటి కృపను అతడు పొందినప్పటికీ అతడు మరలా మునగడానికి కలిగిన కారణం ఏంటంటే, ప్రభు మీద నుండి తన దృష్టిని మళ్ళించి అతడు పరిస్థితులను చూసి బాధపడుతున్న కారణం వారిని ముంచేసినట్లుగా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ప్రియులారా, నేను మీ అందరికీ దేవుని సేవకునికి ఒక మాట చెబుతున్నాను. నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. నీ మనసులోనికి వ్యర్థమైన చింతలు రానివ్వకు. ఆ చింతలు ప్రభుని చూడకుండా పరిస్థితులు చూసేలాగా చేస్తాయి. అలాగనక నువ్వు పరిస్థితులను చూస్తున్న వాడువైతే, దో యు ఆర్ ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యేసు యొక్క మొదటి శిష్యుడు అయినప్పటికీ సరే, వింటున్నారా, నీకు ఎన్నో ప్రత్యక్షతలు కలిగినప్పటికీ, ఒకవేళ కొండ మీద ఎక్కి ప్రభుని ఆయన భక్తులను చూసిన అనుభవం ఉన్నప్పటికీ, వినాలి నా మాట, చింతలు ప్రభుని చూడక పరిస్థితులనే చూడనిస్తవి. కాబట్టి ప్రభును చూడని ఎవరైనా సరే, వారు ఎంత వాగ్దానాల మీద నడిచినా, వారు ఎంత సూపర్ న్యాచురల్ లైఫ్ అనుభవిస్తూ ఉన్నా, చింతలు కలిగిన వాడు ప్రభును చూడనప్పుడు తన జీవితములో దినదినము కృంగిపోతాడు, కృషించిపోతాడు అనడానికి చింత అక్కడ ఇటువంటి వింటున్నారా సందేహము లేదు. కాబట్టి సంఘాన్ని ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు, నీ చింతలు యావత్తు నా మీద మోపి నా వైపు చూడు, నేనే నిన్ను ప్రతి పరిస్థితి నుండి బయటకు తీసుకురాగలిగిన వాడనై ఉన్నాను. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతారా?